అఘోరి శ్రీనివాస్ ఇప్పుడు శ్రీనివాస్ కి సంబంధించి ఆల్రెడీ మనం ముఖ్యంగా శ్రీవర్షిని ఎంతగా మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడుతుందో మనం చూస్తూనే ఉన్నాము. నాకు అఘోరి అమ్మనే కావాలి, అఘోరితోనే నాకు పెళ్లి అయింది అని చెప్పేసి రీసెంట్ గా బాంబు పేల్చింది. అయితే ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉండబోతున్నాము అని కూడా అన్నారు. మరి ఎక్కడ ఉంటారు అంటే కార్లోనే, ఆయనతో పాటు ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అని చెప్పేసి అన్నది. అండ్ ఇప్పుడు ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేను అతని మొదటి భార్యని అని చెప్పేసి మన మీడియాని కలిసింది ఒక లేడీ. మరి ఆమె ఎంతో చదువుకొని ధర్మం కోసమే బతుకుతున్నా అని చెప్పేసి అనడం. అండ్ ఆమె నాకు ఎన్నో మాటలు చెప్పింది. ఆ వాయిస్ రికార్డ్స్ కూడా మీకు పెడుతున్నాను. ఈ వాయిస్ రికార్డ్స్ లో ఏముంది అంటే ఇప్పటి వరకు వర్షినికి ఎలాంటి మాటలు చెప్పిందో అలాంటి మాటలే ఈ లేడీకి కూడా చెప్పడము. ఆ లేడీ కూడా నమ్మి అతన్ని పెళ్లి చేసుకుంది. అంటే బర్త్డే విష్ అని చెప్పి పెళ్లి చేసుకుంది అంటే ఒక పసుపు తాడు కట్టింది అని అంటున్నారు. మరి ఈ పసుపు తాడు ఎలా కట్టింది అంటే ఇంతకు ముందు వర్షిని వాళ్ళ పేరెంట్స్ అన్నట్టుగానే బ్యాగులో అంటే కొన్ని పసుపు తాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు అని అంటున్నారు. మరి ఆ పసుపు తాళ్ళలో ఒక పసుపు తాడు ఈ అమ్మాయి కూడా కట్టిందా అనేది కూడా ఒకసారి చూడాలి. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏం చెప్తారు అనేది వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడుకుందాం. వెతికాము కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈ లోపు ఈ వర్షిని అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటికే వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు కూడా ఒక అమ్మాయే కదా, మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడని చెప్తున్నాను. అంటే ఎలా నమ్మారు అంటే పెళ్లి అంటే తను కూడా తాళి చూపి అమ్మా, తాళి చూపి అది ఎక్కడ ఉందా? తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి వినండి, తన మెడలో నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా? అఘోరి మెడలో వెండి తాళి ఉంటది, అది నా మెడలో తాలే. నా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరికి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసి అని చెప్పేసి తీసుకున్నాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. చూడండి, నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసాను చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అఘోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టింది. రెస్పాండ్ ఒకటమ్మా, ఇప్పుడు సరే మీరు భక్తి పారవశ్యంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి నేను ఎప్పుడు నేను మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నామా. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. మాది పరిచయము అంటే ఈ అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది, వాళ్ళ మామగారు. సో నేను ఆ ఊర్లో నేను ఏం చెప్పాను, నాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. ఇప్పుడు మనందరం ఇలా ఎగబడితే అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ. మీరందరూ ధర్మ ప్రయత్నం శిక్ష పడాలి. ఇంకో అమ్మాయి నాలాగా ఇప్పుడు ఆ వర్షిని అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్న పిల్ల. సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా, అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము, మేము నిజంగానే 15 days బ్యాకే తెలిసింది. వర్షిని అనే అమ్మాయి 15 days బ్యాకే తెలిసింది. మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేయగలుగుతారు. నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడన్న సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాకే తెలుసు. తెలియదు.
నాకు ఆ అమ్మాయి తోటి నేను అంత ముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షిన అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను. కానీ పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. నేను పంపిస్తాను. అగోరి డైరెక్ట్ గా 3 నెలల కిందట పెళ్లి చేసుకున్నాను. హ్యాపీ బర్త్డే కేక్ వస్తాను వచ్చిండు. అది తల్లి కొన్ని విషయాలు నాకు ఏం చెప్పిందంటే, తల్లి మాట్లాడతాను కదా, అది ఏం చెప్పిందంటే హ్యాపీ బర్త్డే కేక్ వస్తాను వచ్చిన తర్వాత ఈమెగా అవి ఒక దండలు అవి చూపెట్టినాం కదా, అది వేసింది. గిట్ల ఎత్తారు కానీ ఇంకోటి ఛాయ్ నువ్వు పసుపు కొమ్మ ఎందుకు కడతారు, ఏమైంది తల్లి ఇదంటే మామయ్య నేను తర్వాత చెప్తుంది కానీ అన్న తర్వాత కొన్ని విషయాలు ఈ అమ్మాయి కూడా భయపడి దాచిపెట్టింది. తర్వాత నాకు చెప్పేసిన తర్వాత యూట్యూబ్లో ఇక ఇట్లా చూసి ఈమె మామయ్యకి ఇట్లా అయిందట అట్లా అయిందట అంటే నేను కూడా చూసిన. ఎందుకంటే నేను ఎక్కువ సెల్ చూడను, పని నేను చూసుకుంటే. అంటే ఇప్పుడు తన అఘోరి అని మీకు తెలిసిన తర్వాత ఇలా మీ మేనకోడలికి పెళ్ళైందని అది మీరు ఎట్లా ఒప్పుకున్నారు, దాన్ని ఎట్లా రిసీవ్ తల్లి అదే ఆమె భయపడి కొన్ని దాచిపెట్టిందని నేను చెప్తున్నాను కదా, నాకేం చెప్పలే. తర్వాత ఇదేంటిది పద్ధతి అంటే ఆ మామయ్యకి ఇట్లా జరిగింది అంటే మరి అసలు మొగోడే కాదు కదా, ఒక అమరుపాలన అంటే అదే. నాకు కూడా కొన్ని చెప్పిండు ఏంటంటే మనం ఒక ఆశ్రమం పెడతా, అలా గోశాల పెడదాం, ధర్మం కోసం పోరాటం చేద్దాం అని చెప్పిండట. అని మాయమాటలకి మోసపోయింది. ఇది జరిగింది తల్లి. ఇక్కడ కొండగట్టులో వేసుకున్నారంట, కొండగట్టు హనుమాన్ టెంపుల్ తల్లి. వాళ్ళు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు చెప్పింది మీ మేనకోడలు మీకు? మాకు 2 రోజులైంది తల్లి. 2 రోజుల తర్వాత. అప్పటికి మీ ఇంటికి ఎప్పుడన్నా అఘోరి రావడము, మాట్లాడము, సో నేను పెళ్లి చేసుకున్నాం నిజమే అని చెప్పడం జరిగిందా ఏమైనా? నేను ఫోన్ చేసి ఇదేం సంగతి అంటే కొన్ని రకాలుగానే ఆయన మెంటల్ గా కొంచెం వెరైటీగా ఉన్నాడు. అది కానీ మాట్లాడిన తల్లి మాట్లాడిన ఇది ఏంది అంటే చిన్న పిల్లలు కదా, నేను ఆడపిల్లల్ని సంతోష పెట్టుకుంటూ పోతా అంటే షార్ట్ కట్ లేదే చెప్పేసిండు. ఇప్పుడు ఆయనే సరే మిగతా ఏమైనా ఉంటే తెలిసిన తర్వాత మీరు ఎట్లా రానిచ్చారు, ఎట్లా ఒప్పుకున్నారు? అదే కదా మేము ఓపెన్ చేసినా కదా తల్లి, మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి నాకు కాంటాక్ట్లకు వచ్చి నేను ఈమె అమ్మాయితో కూడా కొన్ని రోజులు సెల్ కూడా మాట్లాడలే. కాదండి, ఇది అఘోరి ఇది పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది? ఆయనకే అంటే ఆయన అబ్బాయి కాదు పెళ్లి చేసుకోవడానికి, ఇది మోసం చేయడానికి. ఆయనే ట్రాన్స్జెండర్ గా మారడం జరిగింది. తర్వాత ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది మీరు ఎలా ఒప్పుకుంటారు? జరిగింది అని అడిగితే ఏంటిది ఇది దండలు వేసుకున్నాడు, ఓకే నువ్వు పుట్టినరోజు ఇక్కడ దేవుని గుడిలో నువ్వు దండలు వేసు అవి ఓకే, మరి పసుపు కొమ్మ ఏంటిది అని అడిగితే మామయ్య నేను తర్వాత చెప్తానులే అని అన్నది. అంటే వీళ్ళు ఏదో ఉంది. అప్పటి నుంచి నేను ఒక 2-3 రోజులు ఈమె తోటి మాటలు కూడా బంద్ చేసి. ఇప్పుడు వీళ్ళు కలిసి ఎన్ని సంవత్సరాల నెలల? జనవరి నుంచి. ఇప్పుడు ఏం కోరుకుంటుంది ఆమె? డిసెంబర్ 31 అయిపోయిన తెల్లారితే జనవరి 5. కోడలు ఏం కోరుకుంటుంది ఇప్పుడు? ఆమె కోరుకునేది ఒక్కటే స్వామి, మీకు అందరికీ దయచేసి ఒక్కటే మాట చెప్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ మీడియా వాళ్ళు కానీ ఆమెకు సీఎం గారికి కూడా అందరికి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నా. ఆమెకు ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది, ఇంకో అమ్మాయి యూట్యూబ్లో చూసినాం, ఆమె కూడా ఇట్లా జరిగింది. ఇట్లాంటి ఆడపిల్లలకి ఇంకా ముందు అది జరగద్దు, ఆయనకి కఠినమైన శిక్ష పత్రం పడాలి. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడితే మనకి కాపాడదంటే మేము ధర్మంగానే ఉన్నది. ఆ అమ్మాయి కూడా నాకు తెలిసేసరికి కూడా ఇక ఖండించదామంటే ఆడ దొంగ దొరుకుతలేదు. కానీ ఆయన ఉన్నప్పుడు అంటే ఈయన కొంచెం అఘోర కాబట్టి స్వామి ఒక 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు. ఇప్పుడు స్వామితోనే మాట్లాడుతున్నాను, ఆయన మాట్లాడుతుంటే ఇట్లా ఒక 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు స్వామి. ఆయన ఇయ్యడు, మీ కోడలికి టైం ఇచ్చాడు కాబట్టి. మీ కోడలు అంటే నార్మల్ గా అఘోరి పరిచయం కాకముందు ఎలా ఉందో అఘోరి పరిచయం అయిన తర్వాత అలాగే ఉందా, లేకపోతే ఏమైనా వశీకరణ అలాంటిది ఏమన్నా ప్రయోగించాలంటే? ఎందుకంటే ఇప్పుడు వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మా పాపకు వశీకరణం చేసే అంతవరకు తిప్పించుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ వర్షంలో కూడా ఎప్పుడైనా మీ కోడలు జరిగిందా? మాకు అట్లాంటి తెలియదు స్వామి. ఈయన వాళ్ళ మామగారమ్మ మీరందరూ చేయాల్సింది ఏంటంటే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే అక్కడ ఒక వర్షిని ఉంది, ఇక్కడ ఇంకో అమ్మ ఉంది. ఇట్లా ఇంకెవరైనా ఉన్నా కూడా రేపటి రోజు ఆయనను అడ్డుకోకుండా సనాతన ధర్మం అనే ఇలా పేరు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెడుతుంటే ఇంకా సమాజం ఎందుకు చూస్తూ కూర్చుంటున్నది, నాకు న్యాయం చేయండి అని మన దాకా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏకం కావాలి. ఛానల్ అందరూ వాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనక పడకుండా ఆ అమ్మాయిని మనం కాపాడి రుజువు చేయించి చూపించాలని కోరుతూ సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతున్నాం.
ఒకటమ్మా ఒకటి ఇవాళ అడిగిన వాటికి ఇబ్బంది పెట్టాలని కాదు గురుగారు. ఇప్పుడు ఒకటమ్మా ఇప్పుడు అవునవును నేను కాదనలేదు. ఒకటంటే ఒకటి ఎవ్వరు వేయరమ్మా. నువ్వు అమ్మాయిని కాపాడడానికి వచ్చినావా అని అంటున్నావు. అమ్మాయినే కాదు సరే అమ్మాయిలందరినీ కాపాడడానికి వచ్చాను జోలికి వెళ్ళొద్దని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. అది కూడా గురువు గారు ఇప్పుడు ఈ అమ్మాయికి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఆవిడ ఎక్కడికైనా సిద్ధం శ్రీనివాస్ విషయంలో న్యాయం చేయాలి, ఆయనని ఆపాలి అంటుంది. మేము కూడా అదే కదా అడుగుతున్నాం. అమ్మాయి కూడా అదే చెప్తున్నది. ఇప్పుడు ఆయన ఆపాలి కదా మన ఉద్దేశం ఏంటంటే ఆయన ఇలాంటి పనులు ముందు చేయకూడదు. దానికి అమ్మాయి కూడా ముందుకు వచ్చి ఆగిపోవాలి. ఆ అమ్మాయి కూడా వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే హ్యాపీ అంతే. అది ఆవిడ అడుగుతుందంటే ఎవరికి సనాతన ధర్మం పేరు పెట్టుకొని ఇలా తిరిగి అఘోరా అని అదని ఇదని చెప్పేసి అందరిని మోసం చేయకూడదు, నాగా వేరే వాళ్ళు బాధపడకూడదు అని ఆవిడ. కాబట్టి ఆ అమ్మాయిని కూడా మనం బిలీవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక మంచి ఫీల్డ్ లో ఉండి వచ్చిన అంటే అది కూడా 2 days బ్యాక్ ఆమె రివీల్ చేసింది కాబట్టి నేను వచ్చాను అంతే. తనకు కూడా తెలుసు. మేము కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, జస్ట్ అసలు ఆడవాళ్ళు ఆడిని ఎట్లా నమ్ముతున్నారు అన్నది క్వశ్చన్ చేయడానికి వచ్చాం. మీరు ఒక మాటలు చెప్తున్నారు. మీరు ఒక 15 days ఆయన తోటి ఉండండి, ఆటోమేటిక్ గా మీరు రివీల్ చేసింది కాబట్టి మా మామయ్య నన్ను పట్టుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళ మామయ్య ద్వారానే ఆవిడ రాగలుగుతుంది, ఆయననే ధైర్యం కదా. ఎందుకంటే ఈయన నాకు ఏమంటారు అది సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నేను వచ్చాను అంతే తప్ప నాకు ఇంకేది లేదు. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత అందరికి ఉన్నది తల్లి, మీరు ఆలోచన చేయాలి. మా అమ్మాయి కూడా మొన్ననే తెలిసింది కాబట్టి నన్ను పట్టుకొని వచ్చారు. లేకపోతే ఇంటికి ఎవరు రానిచ్చారు, మా ఇంటి దగ్గర రాలే. ఫోన్ మాట్లాడింది, మాట్లాడినప్పుడు మీరు ఎందుకు హెచ్చరియలేదు? అప్పుడు మీరు ఇన్ని నెలలు అవుతున్నా మీరు ఎందుకు రాలేదు? టెంపుల్ కానే ఇచ్చేది. అది మీ ఇంట్లో ఉందా? నా దగ్గర ఉంది. పెళ్ళైన తర్వాత మీరు కలిసారా? రుద్రస్వామికి రిసీవ్ చేస్తా అని చెప్పేసి. అట్లా కాదు అంకుల్, మేము ఏమంటున్నామంటే ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత రుద్రస్వామి ద్వారా అన్ని ఉన్నాయి తల్లి, అన్ని ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వాయిస్ రికార్డ్స్ అన్ని ఉన్నాయి. రుద్రస్వామి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏది చేసినా కూడా భక్తిలో చేసి అంత చదువుకుంది, ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి అని చెప్తున్నారు. అంత చదువుకున్నామే అలాంటి వ్యక్తిని నమ్మింది అంటే ఆమె కూడా రేపు ఏం చేసిందో తెలియదు తల్లి. ఇప్పుడు ఒకటి చెప్తా తల్లి, ప్రియ చౌదరి మేడం ఉన్నది, ఆమె కూడా ఏమైనా అమ్మానే నమ్మింది కదా ముందుగా. ఇప్పుడు ఆజాద్ అడ్వకేట్ సార్ కూడా ఉన్నారు, ఆయన కూడా ఈయనకు సపోర్ట్ చేసింది కదా తల్లి అని. మేము కూడా తల్లి అని మేము సపోర్ట్ అంటది కదా ఎవరికైనా. ఇప్పుడు అమ్మ రూపంలో ఉన్నప్పుడు అమ్మనే ముక్తం కదా అంతే. మేము అట్లనే అనుకున్నాం కానీ ఇట్లా చేస్తాడని ఏం తెలుసు చేస్తాడు అని మీరు అనకండి, ఇట్లా చేస్తుంది నాకు అంత సార్ తల్లి. నేను ఎప్పుడు మీడియం కూడా రాలి, మేము ఒక పద్ధతి బతుకున్న వాళ్ళం. మీరు కూడా కొన్ని అర్థం చేసుకోవాలి తల్లి. తల్లి మీ మీడియా వారికి చేతులేసి నమస్కరిస్తున్నా. మేము ఒక పద్ధతి కొద్ది బతికడం ఒకటే తల్లి. ఈ అమ్మాయికి కానీ ఇంకో అమ్మాయికి కానీ ఎవరికి జరిగినటువంటి అన్యాయం ఇంకో అమ్మాయికి జరగదు అని శిక్ష పడాలి, కఠినమైన శిక్ష. పోలీస్ వాళ్ళు కానీ మీ మీడియా వాళ్ళ సహకారంతో ప్రైమ్ మినిస్టర్ ఎవరు తల్లి అవసరం లేదు తల్లి. ఒక్కటే మేము పంపించాం. ఎందుకంటే ఒకటే ఈ పిల్లకు జరిగినటువంటిది. అయ్యో మొన్న మీడియాలో చూసిన ఇంకో పిల్ల కూడా తాళి కట్టిండంట, మొగోళ్ళకు కూడా కడుతుందంట, అంటే కడుతుందంట. ఇక మీరు అన్నారు కదా తల్లి, నాకు తెలియదు. ఎందుకంటే మేము ఒక పద్ధతిగా పని చేసుకొని బతకడం. మాకు మీడియా ముంగడికి ఇది వచ్చి నేను ఫస్ట్ తల్లి. ఎందుకంటే ఈసోంటి నాకు కూడా ఏంటంటే ధర్మాన్ని కాపాడాలి, ఆడపిల్లలకు అన్యాయం జరగద్దు. అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. మేము ప్రతి స్త్రీలో కూడా అమ్మవారిని చూసుకుంటా తల్లి. మీలో కూడా మాకు స్త్రీలన్న అమ్మవారన్న మాకు ప్రత్యేకమైన గౌరవం. అంకుల్ ఒకటి ఇంకొకటి, ఇప్పుడు ఎప్పుడు చూసినా అఘోరి కార్లలో తిరుగుకుంటూనే ఉంటది. సో ఆమె కంటే ఒక నివాసము అనేది లేదు, ఏమి లేదు. 2 నిమిషాలు కూడా టైం లేనప్పుడు మీ కోడలు అట్లా ఎట్లా నమ్మింది? ఇప్పుడు తల్లి ఆమెకి ఏం చేసిందని మనం ఎట్లా తెలుసుకుంటాం తల్లి. మంచి వాళ్ళే ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము అమ్మానే మొక్కినాం, ఆమెను అత్త కూడా నమస్కరించినాం. మరి వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, ఆమె ఏం చేసిందని మనం ఏం చెప్పలేం తల్లి. శ్రీనివాస్ మీద మీరు లాస్ట్ అఘోరి మాత మీద కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారా? అదే అనుకుంటున్నా తల్లి. కాకపోతే ఒకటి ఏంటంటే మరి ఇక మీ రుద్రస్వామి గాని కాదే తల్లి, మీ మీడియా వాళ్ళ సహకారం ఉంటే ముందుకెళ్తాం. ఎందుకంటే ఇది మధ్యలోకి వెళ్తే మధ్యతరగతి కుటుంబాలు తల్లి. భయపడేది ఏంటంటే మధ్యతరగతి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి
ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు అంతే. నీ లెవర్ వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. చూసారా, మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన గారు అంగం సమర్పించాను పరమాత్ముడికి అని అంటాడు. ఆడవాళ్ళకి సంబంధించిన బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకున్నాడు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాడు, సనాతన ధర్మం అంటాడు, దీంట్లో సత్పురుషులందరినీ దింపుతాడు, నేను అఘోరి అని అంటాడు. కాబట్టి లీగల్ గా వెళ్ళాలి, మనము సనాతన ధర్మాన్ని కాపాడాలి. నిజ నిజాలు మీకు నిర్ధారణ చూపించాను నేను. మీరందరూ చేయాల్సిన బాధ్యత, మీడియా వాళ్ళందరూ కూడా ఇది కొంచెం చాలా తొందరలో మనందరం పెద్ద ఎత్తున ఇలాంటి నిర్ణయాలు తొందరగా తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను హైకోర్టుకి వెళ్తున్నాము, హైకోర్టులో ఆయన గారి మీద కేసు ఫైల్ చేస్తున్నాము. ఆజాద్ గారు కూడా నాతో వస్తున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆఫీస్లో. మీడియా వాళ్ళందరూ కూడా ఎవరైనా అక్కడికి వచ్చినా కూడా లీగల్ గా నేను కేసు ఫైల్ చేపించి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని చెప్పేసి మంగళగిరిలో ఉన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాలన్న ఆలోచనలో ఆజాద్ గారు. ఇప్పుడు ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయన గారి నాలెడ్జ్ ప్రకారంగా మాట్లాడతాడు. ఒక సాధువుని కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పేసి నా తండ్రి పరమశివుడి మీద ఆన తీసుకున్నాను. కాబట్టి ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మీ అందరికీ, మీడియా ఛానల్ అందరికీ కూడా కృతజ్ఞత చెప్పుతూ ఉన్నాను. మీరందరూ ఇలాంటి విషయాలని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు, ధర్మాన్ని కాపాడాలి, మనందరం కూడా ఒకటి కావాలి. ఆ అమ్మాయిని, వర్షిణిని కూడా కాపాడాలి, వాళ్ళ తల్లిదండ్రులను కాపాడాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నాం. సరే గురువు, ఈ రోజు మీరు అంటే ఇప్పుడు అఘోరి మాత గురించి అన్ని తెలిసి మీరు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతమంది ఉన్నా కూడా మీరే ముందుకొచ్చారు. రేపటి దినాన ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఎవరైతే రుజువుతో నేను వచ్చినా నిజంగానే నాకు పెళ్ళయింది అని చెప్పేసి అన్ని చూపెట్టడం జరుగుతుంది. ఒకవేళ తను భయపడి ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చేసి తను మధ్యలో వెళ్ళిపోతే మీరేం చేస్తారు? అలా ఉండదు, మధ్యలో వెళ్ళిపోవడానికి ఏముండదు. ఇప్పుడు ప్రూఫ్స్ తో వచ్చింది ఆ అమ్మాయిని కాపాడడం ధర్మం. నేను చెప్పింది కూడా అదే. 100 మంది దోషులకు శిక్ష, ఒక నిర్దోషికి శిక్ష మన దగ్గర రాసింది. కాబట్టి మీరందరూ అమ్మాయిని కాపాడాల్సిన అవసరం ఉంది. బెంబేలు ఎత్తేసేసి హడావిడి ప్రశ్నలు, కొంతమంది మీడియాలు ఉంటారు, ఇంకా ఆ అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పి ఫాలో అప్లు చేయడానికి పోతారు. ఆ అమ్మాయి ఎక్కడ ఉండదు. ప్రస్తుతానికి నిర్ణయాల కోసం అని చెప్పేసి వాళ్ళ సొంత మామయ్య గారు ఆ అమ్మాయిని ఇప్పుడు తిరుపతికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు గుడి కోసం వస్తూ కలిసి వెళ్దామని వచ్చారు. కాబట్టి ఆ అమ్మాయిని మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఒక వారం 10 రోజులు మనం ధర్మ ప్రయత్నం కోసం తిరగాలని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నాను. ఎవరైనా వెళ్ళారు, మాట్లాడారు, వచ్చిందంటే మాత్రం నేను మాత్రం ఊరుకునేవాడిని కాదు. ఆ అమ్మాయి కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చింది. ఆ ధైర్యాన్ని కాపాడే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరుతూ జై హింద్. ఇప్పుడు ఈ అఘోరి శ్రీనివాస్ అని పెట్టుకుందాం. శ్రీనివాస్ అనే పిలవాలి, అఘోర్ అని పిలిస్తే మేము ఒప్పుకోము. హిందూ నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరు ఒప్పుకోరు కూడా. అయితే ఈ శ్రీనివాస్ ఇప్పుడు ఫస్ట్ వైఫ్ అని అంటున్నారు, మరి శ్రీవర్షిని అంటున్నారు. ఇట్లా ఎంత మంది ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు శ్రీనివాస్ ని ఏం చేస్తే బెటర్ అంటారు? వాడు నోటితోనే వాడే చెప్పాడు, ఆ వర్షిని ఉండగానే ఇంకా మిగతా అమ్మాయిలు 10 మంది ఉన్నారు, వాళ్ళని కూడా సాధన ఇస్తాను అని. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది ధైర్యంగా, నేనే ఫస్ట్ పెళ్ళామని వచ్చింది. ఏంటండి, ఒక మగవాడు ఒక అమ్మాయి లేచిపోయిందంటే ఏదో లేరా బాబు అని అనుకోవచ్చు, కానీ ఒక ట్రాన్స్జెండర్ ఇలా మారి మా పరువు తీస్తున్నాడు. ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు, అఘోర సాధు పరువు, అమ్మ అనే పరువు, ప్రతి పరువు తీసుకొని ఇప్పుడు ట్రాన్స్జెండర్ గా మారి, ఏందయ్యా శ్రీనివాస్, ఇది నీకు న్యాయం అనిపిస్తుందా? కామెంట్స్ చదువుకున్నా తుప్పని మూస్తున్నారు. సిగ్గు శరం లేదు నీకు? అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి నాకు న్యాయం జరగాలి, మనకి ఉరిశిక్ష పడాలి అని అంటుంది. నిజంగా వాస్తవం అమ్మాయి మాటలు అమ్మాయి పర్సనల్ గా వాయిస్ రికార్డింగ్ విన్నా కాబట్టి సేమ్ వర్షినికి అయితే ఎలా చెప్పాడో ఈయన ఆ కొడుకు, సేమ్ ఈ అమ్మాయి కూడా అలానే చెప్పి ట్రాప్లు దింపడే. ఎంత మంది అమ్మాయిలు ట్రాప్లు దింపుతున్నారు. తెలంగాణ ఏపీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వెళ్ళారండి? వీన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించకూడదా? పోలీసులు ఎంతగానే తిడుతున్నారు. ప్రతి ఒక్కటి మీరు న్యూస్ అని చేస్తున్నాడు. ఏంటండి, రోజుకు ఒక హత్య జరుగుతుంది, రోజు ఒక మర్డర్ జరుగుతుంది. దాని గురించి చూద్దామంటే ఏంది దొరకక ఈ అఘోర గాంధీ అఘోర ఏం చేస్తాడండి? సనాతన ధర్మం పరువులు వేస్తున్నావురా నువ్వు. తోలి మస్తులో సనాతన ధర్మం పేరు చెప్పుకుంటున్నాడు వీడు. మళ్ళీ హిందూ సంఘాలు ఏం చేస్తున్నావు అయ్యా? ఆ రోజు నేను వీడు అఘోరగాడు ఫేక్ అని చెప్తే, అబ్బా మాధురి, ప్రియా చౌదరి మేడం గారు చిటికేసి నీ హంతు చూస్తా, నీకు అది చూస్తా. ఇంకా మిగతా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా, మాధురి నువ్వు ఆమెతో పెట్టుకుంటున్నావు అన్నారే. ఈ రోజు హిందూ సంఘాలు ఎక్కడ పోయినాయి? నోర్లు పడిపోయాయా? అమ్మాయిని ట్రాప్ చేసుకుని పోతా అంటే ఏం చేస్తున్నారయ్యా? కళ్ళలో కారం కట్టుకొని కూర్చున్నారా? రాండి, ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీకు చీమ రక్తం లేదా? మీకు ఎంత చెప్పినా సిగ్గు చరం ఉండదు. సో ఫైనల్ గా అంటే
అఘోరి అని పేరు చెప్పుకొని ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము ఎంత మందిని ట్రాప్ చేస్తున్నారో. ఆల్రెడీ వర్షిని అని చెప్పేసి ఇన్ని రోజులు మనం బాధపడుతున్నాము. ఆ అమ్మాయికి ఏమైందో, అమ్మాయిని కావాలనే ట్రాప్ చేశాడు, బ్రెయిన్ వాష్ చేశాడు అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ భార్యనని చెప్పేసి ఇప్పుడు ఇంకొక అమ్మాయి బయటకు వచ్చింది. మరి ఈ అమ్మాయి కూడా ఇన్సెక్యూర్ గానే ఫీల్ అవుతుంది. అంటే రేపటి నాడు నన్ను ఏమన్నా చెయ్యొచ్చు ఈ శ్రీనివాస్ అనే అఘోరి అని చెప్పేసి అని అంటున్నారు. మరి నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది అనేది ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు శివరుద్ర సాధువు అయితే అడ్వకేట్ దగ్గరికి వెళ్తున్నారు, ఆజాద్ దగ్గరికి. అక్కడి నుంచి ఈ హైకోర్టులో అయితే మేము పిటిషన్ వేస్తున్నాము, వీడి మీద కేసు వేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే.